రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ ఏఐని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైనటువంటి నేరమని తెలిపింది. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యత ఉండదని, దీని కారణంగానే పరకామణిలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఇక శాశ్వత సిబ్బంది స్థానంలో అవుట్సోర్సింగ్ పై ఆధారపడడం వల్ల భద్రతా లోపాలు తలెత్తాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, పరకామణి కేసుకు సంబంధించి కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే ఈరోజు టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా టీటీడీలో ఏఐ వాడుక తీసుకురావాలి. ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ పరకామణి దొంగతనం ఒక నేరంగా తీసుకుంటున్నాం, దీన్ని దొంగతనం కన్నా మించింది అని చెప్పేసి ఏదైతే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పరకామణి చోరీకి సంబంధించి చూస్తున్నట్లయితే గతంలో జరిగిన విధానాన్ని, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇటువంటి బాధ్యత, అంటే సూపర్వైజింగ్ బాధ్యత ఎలా ఇస్తారు, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎలా పెట్టుకుంటారని చెప్పేసి ఏదైతే ఈ రోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే మనము ఏదైతే అక్కడ స్వామివారి ఉండి లెక్కింపుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే బ్యాంకులకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ స్వామివారి సేవకి వస్తుంటారు, ఈ స్వామివారి సేవ చేసుకునేకి వచ్చి ఇక్కడ ఈ శ్రీవారి ఉండి లెక్కింపు సేవ అని చెప్పేసి ఉంటుంది. ఆ సేవకు బుక్ చేసుకొని కేవలం బ్యాంకు ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తుంటారు. కానీ ఈ రోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలలో ప్రధానంగా భక్తులకు కూడా ఇటువంటి ఏదైతే వాళ్ళు సమర్పించినటువంటి కానుకల్ని లెక్కించే అవకాశం భక్తులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తున్నట్టే ఏదైనా టెక్నాలజీ దీన్ని ఉపయోగిస్తే, అంటే ప్రధానంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించే విధంగా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఏదైతే హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే టీటీడీ ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కమాండ్ కంట్రోల్ లో ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వాడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏదైతే స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి కంపార్ట్మెంట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే సుమారు 4 గంటలు పడితే, ఒకవేళ 4 గంటల సమయం మించితే అక్కడ రెడ్ మార్క్ వస్తుందని చెప్పి ఏదైతే వాళ్ళు ఎక్కువసేపు, అంటే భక్తులు ఎక్కువసేపు ఈ కంపార్ట్మెంట్ లో ఉన్నారు అని చెప్పేసి దాంట్లోనే ఆ సిస్టమ్ లోనే చూపిస్తూ ఆ గేట్ ఓపెన్ అయ్యేలా అధికారులకు సూచనలు అందిస్తుంది. ఆ విధంగా ఆ టెక్నాలజీని ఇప్పటికే టీటీడీ మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలోని ఇదే ఏఐ టెక్నాలజీని టీటీడీ పరిగణలోకి తీసుకుని వస్తే ఇటువంటివి మునుముందు జరగకుండా ఉంటాయి. దొంగతనాలు కావచ్చు, ముఖ్యంగా ఏదైనా సంబంధించి దేవునికి సంబంధించి, అంటే ఈ పరకామనికి సంబంధించే కాకుండా ఎటువంటి స్కామ్లు జరగకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ రోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానిపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పొచ్చు. మరోవైపు టీటీడీ కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాసేపటి కిందనే టీటీడీ పాలక మండలి సమావేశం కూడా పూర్తయినట్లయితే తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా పరకామణికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తోంది. మరి ఏపీ హైకోర్టు చెప్పిన వ్యాఖ్యలపై ఇటు ప్రభుత్వం ఏమని స్పందిస్తుంది, మరోవైపు టీటీడీ ఏమని అంటుందనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.